ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము సార్దీస్ సంఘానికి రాస్తూ మొదటి వచనం నుండి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఏం కలిగిన వాడు అంటండి? 7 నక్షత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు. అంటే ఆత్మలు ఏముంటాయి? 7 ఉంటాయా? 7 ఆత్మలు కలిగిన వాడు అంటే 7 అభిషేకం అంటాం మనం కదండి. అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మ అభిషేకము, సంపూర్ణమైన ఆత్మశక్తి కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా. మనం కూడా అడగాలి, ప్రభువా నన్ను అభిషేకించావు, కానీ నేను పొందిన అభిషేకము సంపూర్ణమైనదిగా లేదు నాయన. నాకేం కావాలి? అభిషేకములో సంపూర్ణత నాకు కావాలి ప్రభువా. అటువంటి సంపూర్ణత అనుభవంలోకి నన్ను నడిపించు. నీవు పొందిన ఆశీర్వాదంలో ఏదైనా సంపూర్ణంగా ఉందా? నువ్వు మారు మనసు పొందావు ప్రభువా, నేను మారు మనసు పొందాను, కానీ అది సంపూర్ణంగా నాకు లేదు నాయన. ప్రభువా ఇదిగో నేను రక్షణ పొందాను, కానీ ఈ రక్షణ నాకు సంపూర్ణంగా కలగాలి ప్రభువా. ఎందుకంటే మనము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఈ రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటాం. నేను రక్షణ పొందాము, ఈరోజు రక్షణ పొందుచున్నాము, రేపు రక్షణ పొందబోచున్నాము. ఎప్పటి వరకు అంటే యేసయ్య వచ్చే వరకు, లేక మనము పోయే వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించావు, కానీ ఈ ఆశీర్వాదాలు ఇవి నాకు సంపూర్ణమైనవిగా కనబడటం లేదు. నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఇంకా సంపూర్ణమైనదిగా నాకు కనబడటం లేదు. ఇంకా నాకు సంపూర్ణమైన ఆరోగ్యము కావాలి. నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉందన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఉందండి, ఏ సమస్య లేదు. పరగడుపుని ఏ ట్యాబ్లెట్ వేసుకోలేదా? పరగడుపుని ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి? ఎంత డాక్టర్లు ఉన్నారండి ఇక్కడ, దేవునికి స్తోత్రం అండి కదా. మనము ఏదో ఒక సమస్య వస్తుందండి. ఈరోజు బాగుంటే రేపు బాగుంటుంది, నమ్మకం చెప్పలేము కదా. ఏదో ఒక సమస్య వస్తుంది, తెలియని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అందుకని ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చావు, కానీ నాకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయను. దేవునికి స్తోత్రం అండి. నువ్వు నాకు ఐశ్వర్యం ఇచ్చావు ప్రభువా, ఇది ఇంకా సంపూర్ణత కాలేదు ప్రభువా. అబ్రహాముకి ఇచ్చినంత నాకు ఇవ్వలా, యోబుకి ఇచ్చినంత ఇవ్వలా, నాకు సంపూర్ణత దయచేయను ఆయన. నన్ను ఆశీర్వదించావు, ఇంకా సంపూర్ణంగా నన్ను ఆశీర్వదించు. మనము సంపూర్ణతలోనికి కొనసాగుదాముగాక. చూడండి ఇక్కడ ఆ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడడం లేదు. ఈ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ క్రియలు ఇంకా సంపూర్ణము కాలేదు. మనము ఏ క్రియలు చేస్తూ ఉన్నాం? మనము చేసే క్రియలు బట్టి ఆయన మనకు ప్రతిఫలము దయచేసే దేవుడై ఉన్నాడు కదా. నీ క్రియలు సంపూర్ణం కాలేదు. ఒకవేళ ఇంకా ఏ విషయములో అసంపూర్ణంగా ఉన్నామో, మనం దేవునికి ఎదుట మన క్రియలు ఎలాగున్నాయి, మన నడకలు ఎలాగున్నాయి, మన నడవడిక ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా, లోకానికి ఇస్తున్నామా? ఈ 24 గంటలు మనకు దేవుడిచ్చాడు సమయం, అవునా కాదండి? ఎస్ ఆర్ నో? మరి దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఈ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఎంత ఇవ్వగలుగుతున్నాం?
కనీసము మనకు దేవుడిచ్చిన సమయంలో దశమ భాగం సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? నాకు, నా కుటుంబం కోసము, నా పిల్లల కోసము మనము దేనికోసము మన సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం? మన చేతి పని కోసము, మన జీవనోపాధి కోసము, మన ఉద్యోగం కోసము, మన వ్యాపారం కోసము, సంపాదన కోసము, ఆదాయం కోసము, దేనికో మన సుఖాల కోసము, ఇంకా దేనికోసమో మన సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఒకసారి మా ఆఫీసు స్టాఫ్ కొలీగ్స్ వాళ్ళు అంటూ ఉంటారు, సార్ ఆదివారం సెలవే కదా, ఆదివారం ఏదన్నా ప్రోగ్రాం ఏర్పాటు చేద్దామా అని. ఆదివారం సెలవే కదంటే, మీకు అందరికీ సెలవేమో కానీ నాకు మాత్రం ఆదివారమే బిజీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు డ్యూటీ కంటే కూడా ఈ డ్యూటీ ఎక్కువ, ఆఫీసులో డ్యూటీ కంటే కూడా చర్చిలో డ్యూటీ ఎక్కువ పని ఉంటుంది ఆదివారం. నేను రాలేను. సాయంత్రం 5ంటికి వెళ్ళి డ్యూటీ అయిపోయింది కదా, సాయంత్రం ఖాళీయేనా అంటే సాయంత్రం నేను ఖాళీ ఉండను. పలానా సినిమాలో పలానా డైలాగ్ మీకు తెలుసు, నాకు అసలు సినిమా సంగతి తెలియదు. మన క్రియలు, మన జీవితము దేవుడు చూస్తున్నాడు. ఆ సంఘంతో అంటున్నాడు, నీ క్రియలు సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు. ఏమండి, మన సమయం దేవుడు ప్రేమించిస్తే మనం దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. నీ సమయం రోజు ఎంత దేనికి ఉపయోగించుకుంటున్నావు ఒకసారి రాసుకోండి. మీరే ఉదయం ఏ టైంకి నిద్రలేశారు, నిద్రపోయేదాకా ఎన్ని గంటల టైము ఏ విధంగా వాడుకున్నారు, నిద్ర కోసం ఎంత సమయం ఉపయోగిస్తున్నారు, నిద్ర కోసం ఎన్ని గంటలు ఉపయోగిస్తున్నారు, తినడానికి ఎంత సమయం, టీవీ చూడడానికి ఎంత సమయం, ఇతరులతో మాట్లాడడానికి ఎంత సమయం, ఫోన్లో మాట్లాడడానికి ఎంత సమయం, ఫోన్లో చూడడానికి ఎంత సమయం, ఇవన్నీ ఒకసారి రాసుకోండి. దేవునికి ఎంత సమయం మనం ఇవ్వగలుగుతున్నామా? నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవు. మనం ఈ రోజున సంపూర్ణతలోనికి కొనసాగాలంటే ఈ హెచ్చరిక మనం స్వీకరించాలి. నేను సంపూర్ణునిగా ఉండాలి, సంపూర్ణురాలిగా ఉండాలి, నా క్రియలు సంపూర్ణమైనవిగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యంలో ఇంకొక సంఘానితో మాట్లాడుతూ ఆయన ఏమన్నా అంటే చూడండి, తుయతైర సంఘముతో 18వ వచనంలో తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగున వ్రాయము. 19వ వచనంలో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలమున. ఆయన ఈ మాటలు మనతో మాట్లాడుతున్న సమయంలో జాగ్రత్తగా మనం గమనించాలి. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా, ఎహెజ్కేలుతో దేవుడు అన్నాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలుల మధ్యలో ప్రవక్త ఒకడు ఉన్నాడని వారు గ్రహించినట్లుగా నువ్వు వెళ్ళి ప్రకటించు. వారు వినినను వినకపోయినను నువ్వు ప్రకటించు. అంతే, ఆయన చెప్పడం బిగించేశాడు. వారు విన్నా వినకపోయినా, లోబడినా లోబడకపోయినా, గైకొనకపోయినా ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును, నీ పరిచర్య నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ సంఘంలో చేరిన దగ్గర నుండి కంటే కూడాను రోజు పెరిగే కొద్దిగా, దినదినము మనం పెరిగే కొద్దిగా మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనపడాలి. ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు, శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మీరు వచ్చినా రాకపోయినా జరుగుతూ ఉంది. మీరు పాల్గొనకపోయినా జరుగుతూ ఉంది. పాల్గొన్న వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పాల్గొన్న వాళ్ళు దీవించబడుతున్నారు. నీ క్రియలు అభివృద్ధి చెందుతున్నాయి. మొదటి క్రియల కంటే కూడాను, నీ మొదట కలిగిన క్రియల కంటే, నువ్వు మందిరంలో అడుగుపెట్టావే ఆ రోజు కలిగిన క్రియల కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నావు. అప్పుడు నువ్వు వేకుని లేచి ప్రార్థన చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు నువ్వు వేకుని లేచి సమయం 4ంటికే లేచి త్వరగా సన్నగా తుప్పరపడుతున్నా సరే, ఏమండి, వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ లేచిందంట. ఆమె బయలుదేరి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందండి?
సమాధి దగ్గరికి. చీకట్లో ఉన్నప్పుడు ఎక్కడికి బయలుదేరింది? సమాధి. అమ్మ, ఇంత చీకట్లో సమాధి దగ్గరికి ఎట్లా వెళ్తున్నావు అమ్మంటే, నా ప్రభు దగ్గరికి నేను వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరికంటే విశ్వాసంతో మొట్టమొదటి వచ్చింది ఆమె. మొట్టమొదట పునరుద్ధానుడైన యేసయ్యను చూసింది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం అండి. ప్రేమైన దేవుడు ఆ సంఘాన్ని ఆయన ప్రశంసిస్తూ ఉన్నాడు. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. మన క్రియలు మారాలి, మన క్రియలు అభివృద్ధి చెందాలి. ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి, పరిచర్యలో అభివృద్ధి చెందాలి, సహవాసములో, సంఘములో మనము దేవుని సన్నిధిలో దినదినము అభివృద్ధిలోనికి నడవాలి. మనం మందిరంలోకి వచ్చేటప్పుడు విశ్వాసులముగానే వచ్చాము కానీ విశ్వాసులుగానే ఉండకూడదు, కానీ విశ్వాసులుగా మనము అభివృద్ధిలోనికి చెందాలి. తిమోతి పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తిమోతి ఒక విశ్వాసిగా వచ్చాడు. ఆ తర్వాత తిమోతిని ఆయన అన్నాడు, నా నిజమైన కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంటండి? నా నిజమైన కుమారుడు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు నా సహోదరుడు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు పరిచారకుడు అన్నాడు. ఏమయ్యాడంటండి? పరిచారకుడు అయ్యాడు. ఆ తర్వాత అన్నాడు దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. అతని ఆత్మీయ నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపడనియ్యి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడని. కనీసం నీ సమయమే దేవునికి ఇవ్వకపోతే ఇంకా దేవుని దగ్గర ఏం నేర్చుకుంటాం మనము? దేవునితో మనం మాట్లాడకపోతే ఆయన మనతో మాట్లాడతాడా? ఆయనతో మనం సహవాసం చేయకపోతే ఆయన మనతో సహవాసం చేస్తాడా? ఆయన సన్నిధిలో కూర్చోపోతే ఆయన తైలపు కొమ్మును మన మీద ఉంచి తైలమును పోస్తాడా? అర్థం చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో ఇంకా మనము సంపూర్ణతలోనికి కొనసాగుదము గాక, లోతైన అనుభవంలో నడిపించబడదాము గాక. ప్రార్థన చేస్తున్నాము కానీ లోతైన ప్రార్థనలోనికి వెళ్ళాలి. రక్షణ పొందాము కానీ లోతైన రక్షణ అనుభవంలోనికి వెళ్ళాలి. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నామండి, లోకంలో ఉన్నాము, పాపంలో ఉన్నాము, శాపంలో ఉన్నాము, అనారోగ్యంలో ఉన్నాము, బలహీనతలో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము. అక్కడ నుండి యేసయ్య మనలను పిలిచాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, నయమాను అనే సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ఆ సైన్యాధ్యక్షుడు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడండి? కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎలీషా ఆయన ఏమన్నాడంటే, నీవు యొర్దాను నదిలోనికి వెళ్ళి ఎన్నిసార్లు? 7 మార్లు ఏం చేయమన్నాడు? స్నానం చేయమన్నాడా, మునగమన్నాడా? స్నానం చేయమన్నాడా, మునగమన్నాడా? ఈరోజు చాలామంది స్నానం చేయమంటే మునుగుతూ ఉన్నారు. మునగంగానే స్నానం అయిపోద్దా? పొద్దున్నే మీరు స్నానం చేశారా, మునిగి వచ్చారా? స్నానం చేయడానికి మనకి సబ్బు కావాలి. మునగడానికి సబ్బు అవసరం లేదు, నీళ్ళుంటే చాలు. ఏ నీళ్ళైనా మునుగుతారు కదా. కానీ సబ్బుతో శుభ్రంగా రుద్దుకుంటేనే ఒంటి మీద ఉన్న మురికంతా పోయిద్ది. స్నానం చేయాలి. స్నానం చేయకుండానే చాలామంది ఈ రోజున మీరు గమనించండి, పసిపిల్లలకి స్నానం చేయకపోతే వాళ్ళు నిద్రపోతారా? ఏమండి, పసిపిల్లలే స్నానం చేయించకపోతే నిద్రపోతారా? పసిపిల్లలు అయితే నిద్రపోరు, కానీ యవనస్తులు అయితే స్నానం చేయకుండా నిద్రపోతారు. వాళ్ళకి ఆ మురికి ఆ కంపే ఇంపుగా ఉండేది. లోకం అంతా కూడా కంపే, అదంతా కూడా ఒంటికి పూసుకుంటారు. స్నానం చేయుట ఆయన అన్నాడు 7 మార్లు స్నానం చేయి. ఒకసారి స్నానం చేసి సరిపోదా? ఆ కుష్ఠవ్యాధి పోవాలంటే 7 మార్లు స్నానం చేయాలి. మనలో ఉన్నటువంటి పాపం అనే కుష్టు, లోకం అనే కుష్టు, దేవునికి ఇష్టం కాని కార్యాలనే కుష్టు మన నుండి దూరం కావాలంటే మనము 7 మార్లు అనగా సంపూర్ణముగా స్నానము చేయాలి. దేవునికి స్తోత్రం. 7 మార్లు సంపూర్ణంగా స్నానం చేయాలి. శుద్ధీకరించబడాలి, కడగబడాలి, సంపూర్ణంగా కడగబడాలి. ఒకసారి మునిగానులే అనుకోబాకండి, అది సంపూర్ణంగా కడగబడ్డానా లేదా? దేవునికి ఇష్టం కాని కార్యాలు ఇంకా మనలో ఉంటే అవి సంపూర్ణంగా తొలగించబడాలి. అప్పుడే మనం శుద్ధీకరణ సంపూర్ణమైనట్టు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే తండ్రి ఏం చేయించంటే ఫస్ట్
ఎందుకని? లోకంలోంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? గొర్రెల మందలోంచి వచ్చాడా, పందుల మందలోంచి వచ్చాడా? ఈ రోజున చాలామంది గొర్రెల మందను విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? గొర్రెల మందను విడిచి ఎక్కడికి వెళ్తున్నారు? పందుల మందలోకి వెళ్తున్నారు. పందుల మంద అంటే ఏ మంద? అది బారులో ఉండే మంద. ఎక్కడుండేది ఈ మంద? చీకట్లో ఉండే మంద. ఈ మందకి ఏం మాయరోగం కానీ ఇది గొర్రెల మందలో ఉండమంటే ఉండేది వ్యవహారము. మందిరంలో ఉండమంటే ఉండరు, సంఘంలో ఉండమంటే ఉండరు, పరిశుద్ధులతో ఉండమంటే ఉండరు. ఎక్కడికి పోతారు? పందుల మధ్యలోనికి. ఏ వాసన వస్తున్నాడు? పందుల వాసనే వస్తున్నాడు. అందుకని ముందు ఏం చేయమన్నాడు అన్ని? ముందు స్నానం చేసిన తర్వాత ముందే ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడా, స్నానం చేయించాడా? స్నానం చేయించిన తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసుకోమన్నాడు. అహరోను, నీ కుమారులు, నీవు యాజకత్వం చేయడానికి మొట్టమొదట మీరు ఇదిగో ప్రత్యక్ష గుడారం దగ్గరకు రండి. మీరు మొట్టమొదట స్నానం ఆచరించండి. నేను సమయం లేదు కనుక క్లుప్తంగా చెబుతున్నా. స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీరు యాజక వస్త్రాలు ధరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో చేర్చబడటానికి మనకు తెల్లని వస్త్రాలు కావాలి, పరిచర్య చేయడానికి యాజక వస్త్రాలు కావాలి. ఏ అనుభవంలో ఉన్నాం మనము? సంపూర్ణతలోనికి మీరు రావాలి. రాజులైన యాజక సమూహంలోనికి మీరు ఉండాలి. స్నానము చేయించారు. ఎప్పుడైతే వారు స్నానం చేశాడో, దయ్యం పట్టినవాడు గొలుసులు తెంచేశాడంట, బట్టలను చించేశాడంట. ఎక్కడికి వెళ్ళాడు? సమాధుల్లోనికి వెళ్ళాడంట, శ్మశానంలో ఉన్నాడంట. అటువంటి వాడికి యేసయ్య దగ్గరకు రాగానే 2000 పైన దయ్యాలన్నింటినీ విడిపించిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై స్నానము చేసి బట్టలు ధరించి వచ్చి యేసయ్య పాదముల యొద్ద కూర్చుండెను. దేవునికి స్తోత్రం. దయ్యం ఉన్నప్పుడు ఏం చేశాడంట? స్నానము చేయలా, బట్టలు వేసుకోవాలా. దయ్యం పోయిన తర్వాత కదండి. కొంతమంది అంటూ ఉంటారు, వీడికి ఏం పట్టిందో స్నానం చేయమంటే చేయట్లేదు ఇంతవరకు అని. ఈ పిల్లకి ఏం పట్టిందో ఆ ఫోన్ చూస్తుంది కానీ ఇంతవరకు స్నానం చేయలేదు. ఏం పట్టింది? ఏదో పట్టింది. ఆ పట్టింది యేసు నామములో వదిలిపోవును గాక. ఆమేన్. స్నానము చేసి వారు మనం కూడాను ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా శుద్ధీకరించండి కదండి. ఇంకా మనము శుద్ధి చేసుకోవాలి, బాగా కడుక్కొనాలి. యేసయ్య తన రక్తముతో మనల్ని కడగాలని ఆశపడతాము. వాక్యంతో మనం కడగబడాలి. దేవుని పరిశుద్ధాత్మతో మనం శుద్ధీకరించబడాలి. ప్రార్థన అనుభవంలో కూడా మనము సంపూర్ణతలోనికి కొనసాగాలి. ప్రార్థన అనుభవంలో సంపూర్ణతలోనికి కొనసాగాలి. ఏలియా కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఏ కొండ మీద ప్రార్థన చేశాడు ఆయన? కర్మెలు కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశము వర్షం కురవాలి ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ప్రార్థన చేశాడు, తన సేవకుడిని పంపించాడు. అయ్యా ఆ కొండ చివరి దాకా వెళ్ళి ఆ సముద్రం కనబడుతుంది, సముద్రంలో నుండి మేఘములు పైకి వస్తున్నాయేమో చూడు అని పంపిస్తే ఒకసారి వెళ్ళి చూసి వచ్చాడు. అయ్యా ఏ మేఘము కూడా కనబడలేదు అయ్యా. అయితే ఏలియా మరలా మోకరించాడు. 2వ మారు ప్రార్థన చేశాడు, పంపించాడు, ఏమీ లేదు. 3వసారి పంపించాడు, ఏమీ లేదు. 4వసారి ఏమీ లేదు. 5వసారి ఏమీ లేదు. 6వసారి ఏమీ లేదు. 7వసారి కూడా మోకరించి ప్రార్థన చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళి రమ్మన్నప్పుడు ఆ సేవకుడు వెళ్ళిన తర్వాత చూస్తేనంట సముద్రములో నుండి మానవ హస్తమంత మేఘము పైకి ఎక్కుచుండెను. గట్టిగా చప్పట్లు కొడదామా? 7 మార్లు సంపూర్ణముగా ప్రార్థన చేయగా దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యమును జరిగించాడు. దేవునికి స్తోత్రం అండి. ప్రార్థనలో కూడా మనం ఒకసారి ప్రార్థన చేసి సమాధానం రాలేదు, 2 సార్లు ప్రార్థన చేసి సమాధానం రాలేదు, 3వసారి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను సమాధానం రాలేదు, 4వసారి చేస్తున్నాను, 5వసారి చేస్తున్నాను. నీ మనసు దేవుని మీద సంపూర్ణంగా ఎప్పుడు ఆనుకుంటుందో, దేవుడి దగ్గర నువ్వు సంపూర్ణంగా ఎప్పుడు మొరపెడతావో, నిజముగా నాకు మొరపెట్టేవారికి మొరపెట్టేవారు ఉన్నారంట, నిజముగా మొరపెట్టేవారు ఉన్నారంట. ప్రేమ దేవుని మనము ఆ అనుభవంలోనికి వచ్చేదము గాక. సంపూర్ణంగా ప్రార్థనలో సంపూర్ణముగా ఆయన దేవుణ్ణి ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, కన్నీరు గార్చాడు. ప్రభువా ఇప్పుడు వర్షం కురవాలి నాయన,
ఆకాశము వర్షం ఇవ్వాలి. చూడండి, ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి వర్షం కురవాలని ప్రార్థన చేస్తే దేవుడు వర్షం కురిపించాడు. ఆకాశం నుండి అగ్ని కురిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురవాలి ప్రభువా అంటే అగ్ని కురిసింది. ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. బోధిస్తూ ఉంటే అందరూ వాక్యం వింటున్నారు. ఒక తల్లి తన బిడ్డకి కుమార్తెకి 10-15 సంవత్సరాల వయసు ఉంది, కానీ ఆ బిడ్డకి అన్నం పెడుతుంది. ఏంటి అందరూ వాక్యం ఏంటంటే ఆ బిడ్డకి అన్నం పెడుతుంది. అన్నం పెడతా ఉంటే ఈయన వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, యేసయ్య ఈరోజు కూడా సజీవుడైన దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు అనగానే ఆమె ఆ బిడ్డని అక్కడ వదిలిపెట్టేసి వచ్చేసి దేవుడు ఎక్కడున్నాడయ్యా, అసలు దేవుడు లేడు, ఏం లేడు, నువ్వు చెప్పేయండి అబద్ధాలు అని ఈ పాస్టర్ గారి మీద పడి పాస్టర్ గారిని కొడుతుందంట. పాస్టర్ గారిని తిడతాం కాదు, కొడుతుందంట. కొడతా ఉంటే ఆయన అంటున్నాడు, అమ్మ దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో కూడాను అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు, నువ్వు నమ్ము దేవుని కార్యాలు చూస్తావు అంటే అసలు నా జీవితం పాడైపోయింది అని ఆమె ఈ పాస్టర్ గారిని కొడతా ఉంది. అందరూ వచ్చేసి అమ్మమ్మ ఆగాని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఆ అన్నం తినే కుమార్తె ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఇలా చూసి అందంట, అమ్మా నువ్వు పాస్టర్ గారిని కొట్టొద్దు అనగానే ఆ తల్లి అంట పాస్టర్ గారి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది అంటటే. అందరూ అన్నారు, ఏందమ్మా ఇప్పుడు దాకేమో అరిచావు, ఇప్పుడు దాకేమో కొట్టావు, ఇప్పుడు ఏంది ఏడుస్తున్నావు ఏందమ్మా అంటే ఆ తల్లి అందంట, అయ్యా పుట్టిన దగ్గర నుండి నా పిల్ల మోగ పిల్ల ఇప్పుడే మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన సంపూర్ణముగా లోతైన అనుభవంలోనికి ఇంకా నడిపించబడుదుముగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు,
45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8855539777. ప్రైజ్ ది లార్డ్.